మామూలుగా సినిమా హీరోలకు జనం విపరీతంగా వస్తూ ఉంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడైనా కూడా ఆయన మీద జనం ఇరగబడడం చూస్తే ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లోనే సినిమా హీరోగా ఉండి రాజకీయాలు చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు కూడా దరిదాపుల్లో కూడా రాలేరు జనాకర్షణలో జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపుల్లో కూడా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ ఉంది. దానికి మరి ప్రధానంగా తాజాగానే 2 వీడియోలు తీసుకొని మరి కంపారిజన్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ లేండి, జనాకర్షణ అన్నదానికి కొలమానం ఏంటి అనన్నా బేసిక్గా సరే, 2 రాజకీయ పార్టీలు నడుపుతూ ఉన్నప్పుడు వైసీపీకి జనసేనకు మనం కంపారిజన్ కూడా తీసుకురాలేము. ఎందుకంటే జనసేన బలం నామమాత్రం, ఏదో 4-5%కు ఇండివిజువల్గా పోటీ చేశారు. 19లో పోటీ చేసినప్పుడు తెలిసిండేది. ఇప్పుడు మొన్న అనుకుంటే ఇంకా కూటమిలో అది ఇది వాళ్ళు పోటీ చేసిన తక్కువ కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేము. అంటే జనాలు విపరీతంగా ఎగబడడంలో అయినా కూడా సినిమా హీరో అయిన జనసేన అధ్యక్షుడు అటు వైసీపీ అధ్యక్షుడితో దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నారని కొన్ని వీడియోలు. బట్ ఇది ఇప్పుడు తాజాగా పిఠాపురం వెళ్ళారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు. యాక్చువల్గా అసలు జనం కనిపించలేదు. మరి వీడియో అట్లా కట్ చేశారా? బట్ అటు సైడు బ్యారికేడ్లు ఉన్నాయి. జనం ఏమాత్రం చూడండి, జనం ఎక్కడా లేరు. ఎవరికో దండం పెడుతూ ఉన్నారు, జనం అస్సలు లేరు. ఎక్కడ జనం అవే కట్టెలు కట్టి పెట్టారు, ఆ పక్క ఒక్కరుగానే జనం లేరు. కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈ వీడియో అసలు జనం లేరు. ఈ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. చూడండి, అట్లా దండం పెట్టుకుంటూ పోతున్నారు, ఎక్కడ జనం కనిపించలేదు. బట్ ఆ పక్కన బ్యారికేడ్ లాంటివి కట్టారు, ఏదో ఆ వెహికల్లో పరిగెడుతూ ఉన్నాయి. అండ్ తాను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా విపరీతంగా జనమేమీ పెద్దగా కనిపించడం లేదు తన దగ్గరకు. ఇదే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులా వెళ్ళారు. సరే, ఎక్కడికి వెళ్ళినా జనం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగబడిపోతూ ఉంటారు. బేసిక్గానే ఒకవైపు సినిమా హీరో అనబడే వాళ్ళ దగ్గర మన దగ్గర ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇక మామూలుగా సరే ఓట్లు వేస్తారా లేదా కదా పక్కన పెడితే మామూలుగానే విపరీతంగా ఎగబడాలి. కానీ ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ఇటు జగన్ గారి కోసం ఉన్నప్పుడు క్రేజ్ ఎట్లా ఉంటుంది, సినిమా హీరో అయినా కూడా జనసేన అధ్యక్షుడు క్రేజ్ ఎట్లుంటుంది అని ఈ చర్చగానే తీసుకొని వచ్చి బాగానే చర్చ చేస్తూ ఉన్నారు. బట్ ఇద్దరికి కంపారిజన్ ఉంటుందా అని అంటే ఇద్దరిని మనం కంపేర్ చేయలేం లేండి. కానీ ఎందుకంటే ఇండివిజువల్గానే పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తిరుగులని ఆధిపత్యాన్ని చూపించగలుగుతారు. ఇప్పుడు కూటమి పార్టీలు 3 కలిసి పోటీ చేశారు కాబట్టి ఇండివిజువల్గా వీళ్ళు పోటీ చేయలేమని చెప్పి చాలాసార్లు అంగీకరించారు. అండ్ జగన్ గారు నువ్వు పక్క రాష్ట్రానికి పోయినా ఎక్కడికి పోయినా విపరీతంగా జనం ఎగబడుతుంటారు. సరే, అక్కడి నుంచి జనాన్ని తెచ్చారు, ఇక్కడి నుంచి జనాన్ని తెచ్చారు, మొబైలైజ్ చేశారు. ఇటువంటి జనాన్ని తెస్తే కనిపిస్తాయి రెడీమేడ్ మొహాలు. జగన్ వ్యతిరేకులు ఏమన్నా, బట్ ఇక్కడ వచ్చిన జనాన్ని చూసి తెలుస్తుంది ఎంత జెన్యున్గా వాళ్ళు హాజరయ్యారు, ఎంత జెన్యున్ అభిమానాన్ని చూపెడుతున్నారు అని. బట్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల భాషలో చెప్పాలి అంటే ఎవరైనా సినిమా హీరోలు అనబడే వాళ్ళ స్క్రీన్ మీద మాత్రమే, కానీ ఇట్లా రియల్ లైఫ్లో మాత్రం మా అధినేతనే హీరో మెటీరియల్ అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాన్ని వీళ్ళందరినీ చూపించుకొని. సరే, ఎనీహౌ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన అధ్యక్షుడు తన పార్టీ బలాన్ని, తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేసి, తనంటూ స్వతహాగా రాజకీయాలు చేసి, స్వతహాగా పోటీ చేసి కొంతవరకైనా ప్రభావం చూపించినప్పుడు బహుశా తనను జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసే పరిస్థితి వస్తుందేమో చూడాలి.